పాపపుణ్యాల అసలు అర్థమేమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మంచి ఫలం పుణ్య రూపంలోనూ చెడు ఫలం పాప రూపంలోనూ ఉంటుంది. శరీరాన్ని ఆశ్రయించి కుడి ఎడమలు ఉన్నట్టే కార్యాన్ని ఆశ్రయించి ఫలం ఉంటుంది. మంచి పనులు చేసిన పుణ్యం వల్లే ఐశ్వర్యం, హోదా అన్నీ లభిస్తాయి. కొన్ని పనులకు ఫలం వెంటనే లభిస్తుంది, మరికొన్నింటికి ఫలం తర్వాత లభిస్తుంది. కర్మలకు అనుకూలంగానే ఫలితాలు పొందుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మానవులు ధర్మ కర్మలు ఆచరించకపోతే జీవితం సుఖమయం కాదు. హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం ప్రతి చర్య మంచిదైనా చెడ్డదైనా జన్మ జన్మలకు ప్రతిధ్వనించే పరిణామాన్ని కలిగి ఉంటుంది. హిందువులు పాపపుణ్యాలను నమ్ముతారు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం శాపంగా మారి ఎన్ని జన్మలైనా వెంటాడుతుందని ఒక నమ్మకం. ఇతరులకు చేసిన మేలు పుణ్యమని, ఇతరులను పీడించడం వల్ల పాపం సంక్రమిస్తుందని శాస్త్రవచనం. దీనినే కర్మ అంటారు. మానవ జన్మను ఎలా పొందుతాం అన్నది ప్రశ్న అయితే, స్త్రీ పురుషుల సంయోగమే మానవ జన్మకు మూల కారణమని చాలా మంది భావిస్తారు. అయితే అది కేవలం భౌతికపరమైన సమాధానమే కానీ సరైన సమాధానం కాదు. మరి ఏది సరైన సమాధానం? మనం చేసుకున్న పాపపుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన సమాధానం. అయితే ఎంతకాలం ఈ అనుభవం అనేది ప్రశ్న అయితే దానికి ఒక సమాధానం ఉంది. మనం చేసిన పాపపుణ్యాల గురించి ఈ లోకంలో తలుచుకున్నంత కాలం ఆ పాపపుణ్యాల ఫలాన్ని మనం అనుభవించాల్సిందే. ఇదేం తీర్పు? దీనికి ఏదైనా నిదర్శనం ఉందా అనే సందేహం కలగవచ్చు. ఏ సందేహానికైనా సరైన సమాధానం చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. కానీ అసలు పాపం పుణ్యం అంటే ఏమిటి? వాటి ఫలాలను మనం నిజంగా ఎలా అనుభవిస్తాం? ఈ ప్రశ్నలకు మహాభారతంలోని ఒక అద్భుతమైన కథ ద్వారా మనకు సమాధానం తెలుస్తుంది.